ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అది ధనలక్ష్మి గారు చాలా చక్కగా పాటిస్తున్నారు. ఇంట్లోనే కూరగాయలు, పండ్ల మొక్కలు పెడుతూ, వాటినే తింటూ, అలాగే ఇంకో 10 మందికి ఇస్తూ. మీరు అసలు కూరగాయల మార్కెట్‌కి వెళ్ళడం మానేశారు కదా? కంప్లీట్‌గా మానేసామండి. మేమేం తింటున్నామో అవన్నీ మాకు పండుతున్నాయి మా గార్డెన్‌లో. కాబట్టి మేము బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. మేమేం తింటామో అవి పండించుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే, కూరగాయల మార్కెట్‌లో లేనివి కూడా వీళ్ళు పండిస్తున్నారు ఇక్కడే ఎక్కువ. అంటే అన్ని పండ్లు మనకి ఇక్కడ దొరకవు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయినా ఇప్పుడిప్పుడు పెడుతున్నారు కానీ ఎక్కువ మట్టుకు దొరకవు. ఇక్కడ ఎక్కువ అంటే లైట్ వెయిట్ పెట్టాము. అన్ని రకాల ఆకుకూరలు ప్లస్ ఒక 2, 3 పళ్ళు, లైట్ వెయిట్గా ఈ బీర పెట్టాం. తర్వాత ఇక్కడ దొండ కూడా ఉంది. ఇవి మాత్రం ఇక్కడ నాకు 365 డేస్ ఏదో ఒకటి దొరుకుతుంది. అంటే ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, భయం వేసిందా? అంటే ఇంత బరువు మట్టి, ఈ తడి, మొక్కలు, ఈ బరువుకి ఏమైనా అయిపోతుందనేసి భయం వేసిందండి. కాకపోతే మేము దానికి ప్రికాషన్స్ తీసుకున్నాము. అయితే లైట్ వెయిట్ వేస్తున్నాం, మట్టి కూడాను ఎక్కువ వేయడం లేదు దానికి. అంటే ఇప్పుడు రంప పొట్టు అంటారు కదండి, ఆ వుడ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది, అది తీసుకొచ్చి వేస్తాము. అది లైట్ వెయిట్ ఉంటుంది. సాయిల్ తక్కువ వేసి అట్లాంటివి ఎక్కువ వేస్తే మనకి వెయిట్ తక్కువ ఉంటుంది. అంటే అది ఎలా యూజ్ అవుతుందండి మొక్కలకి ఆ మట్టిలో కలిసిపోతుంది. అది కలిసిపోయి మంచి బలాన్ని ఇస్తుంది. తర్వాత చెరుకు పిప్పి ఒకటి ఎక్కువ వేస్తామమ్మ. అదేంటంటే సమ్మర్ వస్తే మల్చింగ్గా కూడా పని వస్తుంది. మామూలు టైంలో అది మంచి ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. 3 ఫ్లోర్స్ ఉన్నాయండి మిద్దె తోటలో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇప్పటివరకు మనం సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చూసాము. ఫస్ట్ మిద్దె తోటకి వచ్చాము. ఇక్కడ అసలు నాకు రాగానే ఒక మంచి ఫ్రూట్ చెట్టు కనిపించింది. ఏంటో కనుక్కుందాం. దీన్ని బార్బడ్ చెర్రీ అంటారండి. కలర్ చూడండి ఎంత బాగుంటుందో. ఇది 3rd టైం కాయడం. ఇదిగో ఫ్లవర్ ఇలా వస్తుంది. ఈ ఫ్లవర్ ఇలా పచ్చిగా ఆ కాయ వస్తుంది. మగ్గితే ఇలా ఉంటుంది. నువ్వు ఒకసారి దీన్ని టేస్ట్ చూసి చెప్పు. బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చాలా బాగుంది. తర్వాత ఇది 100 వరహాలు అంటారు కదా, వీటిల్లో 4 కలర్స్ ఉన్నాయమ్మ. వైట్, ఆరెంజ్, పింక్, రెడ్. ఆరెంజ్, వైట్ అక్కడ ఉన్నాయి, చూపిస్తా. ఇది ఒక కలర్ అనమాట. ఇది వచ్చేసి బటన్ రోజ్ అంటారు. చిన్నగా రెడ్గా ఇగో అసలు ఎంత అందంగా ఉంటుందంటే, ఎంత క్యూట్. ఇవన్నీ పూస్తాయి, చాలా బాగా ఉంటుంది అనమాట. ఇదొకటి. తర్వాత నేను ఇదొకటి చెప్పాను కదా, శంకు. ఇదొక వెరైటీ అనమాట, శంకులు. తర్వాత ఇవొకటి వెరైటీ ఫ్లవర్స్, అంతే, నాకు నేమ్ కరెక్ట్గా తెలియదు. తర్వాత నా దగ్గర కనకాంబరాలు వచ్చేటప్పటికమ్మా ఒక 6 వెరైటీస్ ఉన్నాయి. నా దగ్గర ఒక 7 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నాను కదా, పైన మీరు ఒక 2 చూసారు. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. ఆస్తమా వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తే రెమెడీ అనమాట, 1 కైండ్ ఆఫ్ రెమెడీ. అంటే మనం ఈ కాలంలో మనం చాలా కూడా క్యాన్సర్ అనగానే భయపడిపోతూ ఉంటాము. ఏదైనా చిన్న ఫీవర్కి కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇలా మొక్కలు పెట్టుకొని మనమే క్యూర్ చేసుకోవచ్చు. అవి రాకుండా కూడా ప్రికాషన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్లాక్ నేరేడు, వైట్ నేరేడు కింద ఉంది. నేరేడులో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ 3 రెడీగా ఉంటాయి. వైట్ నేరేడు ఉంది, చూసారా మీరు, వింటున్నారా? ఇది బ్లాక్, వైట్ ఉంది కింద. తర్వాత ఇదొక వెరైటీ మామిడి, మ్యాంగోలు ఇదొక వెరైటీ అనమాట. కాయలేదు ఇంకా, కాసేమో. తర్వాత ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో. అదే డిసెంబర్లో ఒక వెరైటీ ఏమో అనుకుంటున్నాను నేను. తర్వాత వైట్ చామంతులు. తర్వాత ఇక్కడ కూడా రోజెస్ ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయింది. తర్వాత ఈ వైట్ మందారాలండి, రోజుకు ఒక 50 పూస్తాయి. ఇది పాపాయి, ఇది పెట్టి ఓన్లీ 6 months అవుతుంది. చూడండి, 6 months. అది హైట్ చూడండి, ఆ కింద చూడండి ఎంత హెల్దీగా ఉందో. అది 3 kgs ఇప్పటికే ఉంది. అది ఇంకా పచ్చిగా ఉంది, అంటే ఇంకా పండలేదు, ఇంకా పెరుగుతుంది అనమాట.
ఇంకేం బికాస్ ఆఫ్ మడి. మళ్ళీ ఇది పపాయ ఆకుల రసం తాగితే మనకి మెడిసినల్ గా కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆ పచ్చికాయ కట్ చేసుకొని కూడా కర్రీ వండుకొని తింటే చాలా మంచిది. ఇది ఒక స్వీట్ బత్తాయి అమ్మ, ఇప్పుడే పిందబడింది. అది స్వీట్ బత్తాయి, ఇంకా రావాలి. తర్వాత ఇది ఒక స్టార్, లాంగ్ స్టార్ ఫ్రూట్. ఒక కాపు అయిపోయింది, మొన్ననే ప్యూనింగ్ చేశాను ఇట్లా. తర్వాత మడుల్లో ఈ వైట్ ఎల్లో కలర్ పూలు ఉంటే అమ్మ కీటకాలను ఆకర్షిస్తుంది. ఆ కీటకాలు వస్తే మనము పాలినేషన్ చేయకుండా కూరగాయలు అంటే ఇప్పుడు బీరకాయ కానీ పొట్లకాయ కానీ మనం పాలినేషన్ చేయకుండానే ఆ కీటకాలే పాలినేషన్ చేస్తాయి, ప్రతి పువ్వు కాయ అవుతుంది. చాలా మంది కూడా మిద్దె తోటలు పెట్టిన వాళ్ళు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు అడుగుతున్నారు, పువ్వులు అంటే పెట్టాము కానీ మొక్కలంతా బాగానే ఉన్నాయి, పువ్వు కాసి రాలిపోతుంది, పువ్వు పూసి రాలిపోతుంది, కాయ కాయట్లేదు అనేసి. అదేనమ్మా, హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. అది చేయటం కుదరకపోతే మనకి ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న ఏవైనా పెట్టుకుంటే చిన్న చిన్న కీటకాలు వస్తాయి, అవి పాలినేషన్ చేస్తాయి, అది చాలా ప్లస్ పాయింట్. తర్వాత ఎల్లో ఇవి కింద పడిపోయినట్టున్నాయి, ఎల్లో ఇట్లా రేకుల్లాగా దొరుకుతాయి అమ్మ, అవి కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టి 3 months ఒక కొమ్మ పెట్టినాను, 3 monthsకే కొమ్మ పెట్టాను నేను. అది ఆ కొమ్మకి అట్లా వచ్చినాయి. ఎప్పుడు అంటే ఒక 4-5 చోట్ల ఉన్నాయి కొమ్మలు కట్ చేసి, ఒరిజినల్ చెట్టు అది, దానిని కట్ చేసి పైన పెట్టా, మళ్ళీ మొన్న కట్ చేసి ఇక్కడ పెట్టి. ఇది ఒక వెరైటీ కాకర, చిట్టి కాకర అంటారు, అంతే ఉంటుంది సైజ్, ఇంకా అలానే వండుకొని తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఒక వెరైటీ టమాటాలు, కాపు అయిపోయింది, మొత్తం కోసేసాము, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి సైజు కూడా తగ్గిపోతుంది. తర్వాత ఇది ఒక వెరైటీ మిర్చి అండి. నేను ఈ మిర్చి దీన్ని అంత బుషీగా వచ్చినాయి, ఇలా ఉంటుంది, ఇంకా పొడవు ఉంటుంది. దీన్ని నేను ఒక చిన్న రీల్ చేసి పెడితే చాలా వచ్చినాయి అన్నమాట. చిన్న చిన్న రీల్స్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటా ఫేస్బుక్లో, వాటిల్లో చాలా మంది లైక్లు. నేను మొన్న ఆ ఒక్క బీరకాయ పెడితే 1.7 లైక్లు వచ్చినాయి. అసలు ఒక చిన్న బీరకాయ పెడితేనే, అంటే అంత పొడవు ఎక్కువ ఉంది కదా, అందరు ఆశ్చర్యపోయారనమాట. తర్వాత ఇదొక వెరైటీ దానిమ్మ, కాసింది, మొన్ననే అయిపోయినాయి, ఇప్పుడే అంతా ప్యూనింగ్ చేసా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. తర్వాత ఇది చెమ్మకాయ అంటారమ్మా, రేర్ ఉంటాయి గార్డెన్స్లో, నేను అన్నీ కావాలని పెట్టిన, దీన్ని చెమ్మకాయ అంటారు, కూర వండుకోవచ్చమ్మా. ఇది విటమిన్స్ చాలా ఉంటాయి, మెడిసినల్ వాల్యూ, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఇది సొర బాగా కాసింది, ఇప్పుడు కాపు అయిపోయింది, నేను విత్తనాలు పెట్టాను, మళ్ళీ కొత్తగా మళ్ళీ జర్నేట్ చేశాను, మళ్ళీ పెరుగుతున్నాయి మొక్కలు. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది హార్ట్ బీట్ అని అంటారు. మరి అంటే ఇది ఓన్లీ ఫ్లవర్ ఏనా, కాయలేమైనా? ఏముండదు, ఇంకంతే. ఇదిగో ఇలా ఫస్ట్ ఇలా వస్తుంది వైట్గా, తర్వాత ఇట్లా రెడ్గా వస్తుంది. కానీ అసలు ఫస్ట్ నాకు ఇక్కడ రావడంతోనే ఈ చెట్టు మీదకే వెళ్ళింది అనమాట, చూబంద డిఫరెంట్గా ఉంది చూడండి, ఇక్కడ వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది కూడా, చూడగానే అందరినీ ఆకర్షిస్తుంది. మనకి ఇవి ఎక్కువగా రైతు బజార్లలో కనిపిస్తూ ఉంటాయి, రౌండ్ ఎక్కువ పొడవయ్యే ఎక్కువ ఉంటాయి జనరల్గా. ఇది ఒక వెరైటీ, కర్ణాటకలో ఎక్కువ వస్తుంది. ఇగో మా ములగ చెట్టు చూసారా, అసలు ఇంత లావుగా ఇంత పొడవుగా 1.5 yearలో ఇది 3వ కాపు. నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే పిండి వంటలతో పాటు అందరికీ ములక్కాయలు కూడా పంచాను అనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఇది ఒక అంజూరా అండి, ఇక్కడ ఇది ఒక అంజూరా, ఇది ఒక దానిమ్మ. తర్వాత ఇది రాక్షసి ఉసిరి అంటారు, చిన్నగా ఉంటాయి, అదేమో పెద్ద ఉసిరి, చట్నీలు పట్టుకుంటారు. ఇది వచ్చేటప్పటికి పప్పులో వేసుకోవచ్చు, వట్టిగా కూడా తినొచ్చు. ఇది ఒక వెరైటీ ఉసిరి అనమాట. తర్వాత ఇదొక వెరైటీ వంకాయ, ఇదొక మెడిసినల్ వాల్యూ ప్లాంట్, అదొకటి. తర్వాత ఇది రబ్బర్ చెట్టు, ఎంత పొడవు పెరిగిందో చూడండి. దీన్ని ఏమన్నా గాయాలు అయినప్పుడు ఇది వేడి చేసి ఇలా రాస్తే తగ్గిపోతుంది. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ అనమాట, బ్రహ్మకమలం అంటారు. నైట్ 12 తర్వాత పూస్తుంది,
కానీ ఎంత స్మెల్ వస్తుందో. ఇది 3 times వచ్చింది. మొన్న కూడా ఒక 1 month బ్యాక్ కూడా నైట్ 12 తర్వాత. అంటే మొగ్గ ముందే వస్తుంది, విచ్చుకోవటం మాత్రం నైట్ 12 తర్వాత ఇంతలా ఉంటుంది. అంటే సంవత్సరంలో ఎప్పుడు పూస్తూనే 3 times వచ్చింది నాకైతే. జనరల్గా 3 years 4 years కానీ రాదంటారు. మేము పెట్టిన 1.5 yearకే ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు 3 times వచ్చింది. ఇది ఒక మెడిసినల్ ప్యాంట్రా. ఇది షుగర్ వాళ్ళకి ఈ ఆకుని పప్పులో వేసుకొని తినొచ్చు, ఒట్టిదైనా తినొచ్చు, జ్యూస్ అయినా తాగొచ్చు, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ చెట్టు చూసారా, దీన్ని నల్లేరు అంటారు. ఇది చట్నీ చేసుకొని తినొచ్చమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. ఇది ఒక మెడిసినల్ వాల్యూ చెట్టు. అందరి ఇళ్లలో ఈ నల్లేరు పెంచుకోండి. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అక్కర్లా, ఊరికేనే బతుకుతుంది. అది పెట్టేసినా కూడా స్టెమ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది. తర్వాత ఈ వీటి కనకాంబరాల్లో ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి అన్నాను కదా. ఇది ఒక వెరైటీ అమ్మ. ప్రతి చోట కనకాంబరాలు ఉంటాయి, బంతిపూలు ఉంటాయి. పూజకి కావాల్సిన పూలన్నీ కూడా మేము మా తోటలోనే పండించుకుంటున్నాము. తర్వాత ఇదొకటమ్మా, డ్రాగన్ పింక్ కలరు. ఇంతలా పూసిని చాలా బాగా కాసింది. 2 times వచ్చింది. ఇట్లా చూడమ్మా ఎంత స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది చూడు, ఓన్లీ డబ్బా, ఒక చిన్న 15 liters ఉంటుందో లేదో, అది 10 liters ఉంటుందేమో. పెయింటింగ్ డబ్బాలు ఎంత చక్కగా అల్లేసిందండి మొత్తం. కొమ్మకి కాయలు వచ్చినాయి లాస్ట్ టైం. అమ్మ ఒక్క నిమిషం, నాకు ఈ పువ్వు చాలా నచ్చింది. ఇదేంటి అది చూద్దాం. ఇక్కడ ఇది వదిలేసినాం కదా. ఓకే, ఇది బాలాజీ నిమ్మ అంటారండి. బాలాజీ నిమ్మ పిచ్చగా కాస్తుంది అసలు. చాలా ఇప్పుడు అయిపోయినాయి, మా ఇంటికి సరిపోతున్నాయి. చాలా బాగా కాస్తుంది, ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది ఒక వెరైటీ నిమ్మ. ఇది స్వీట్ నిమ్మ. ఇది ఒక వెరైటీ. నిమ్మలో ఒక 4 varieties ఉన్నాయమ్మా. పైన సూది నిమ్మ చూసినావు కదా, ఇక్కడ స్వీట్ నిమ్మ, బాలాజీ నిమ్మ, ఇంకొక నిమ్మ చెట్టు ఉంది వరుసగా. దానిమ్మ ఒక 3 varieties ఉన్నాయి. తర్వాత ఇది వాటర్ యాపిల్ అమ్మ. ఎంత బాగా పెరిగిందో చూడు. అంటే 2 varieties ఉన్నాయి. ఇది పింక్ కలర్, ఇంకోటి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కాపు చాలా బాగా కాసింది, కింద ఉంది. ఇది పింక్ ఇంకా రాలేదు. తర్వాత ఇదొక వెరైటీ జామమ్మ. ఇంత ఇంత చిన్న చెట్టు ఎన్ని కాయలు కాసిందంటే చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. ఇట్లా నేను ముగ్గనిచ్చి, మనమే కాదు పక్షులు కూడా తినాలి కదా, కొన్ని వదిలేస్తాను. అవి కొరుక్కొని తినేసి అలా పడేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా కాసింది. తర్వాత ఇక్కడ ఒక టమాటా, పచ్చి టమాటా కూడా టేస్ట్ భలేగా ఉంటుంది రా చట్నీ చేసుకుంటే. ముగ్గునియే కాదు, మనం పచ్చి టమాటాలు కూడా వాడుకోవచ్చు. మనం పెట్టింది అయితే ఆ తొక్క గట్టిగా పల్చగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. మందారాలు చెప్పాను కదా, అసలు అన్ని ఫ్లవర్స్ ఏ కలర్ ఆ కలర్ ఎంత అందంగా ఉంటుందో మందారం. ఇటు చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో దీనికి. ఇది 1 kind of క్రీపర్, హ్యాంగింగ్ పార్ట్స్. ఇవి ఒక 20 parts ఉంటాయి. నీకు కింద ఎక్కువ ఉంటే నేను చూపిస్తా. ఇట్లా బాగా పాగుతుంది అనమాట. ఇది ఒక వెరైటీ. ఇది అరచెయ్యి అంత ఉంటుంది ఒక్కొక్క ఫ్లవర్. నిన్నటి వరకు పూసింది, ఇవాళ మొగ్గలు ఉన్నాయి. తర్వాత ఇవి గ్రీన్ చామంతులు. కాపు అయిపోయింది సీజన్. మిర్చి చెప్పాను కదా, మిర్చిలో ఇది ఒక వెరైటీ, బజ్జీ మిర్చి అంటారు చూడు, అట్లా అనమాట. ఇది ఇంకా విత్తనానికి అన్నట్టు పెట్టాను. ఇదిగోండి ములక్కాయలు. ఇది 3rd time కాయడం. ఈ చెట్టు పెట్టి 1.5 year అవుతుంది. అది చూడండి ఎంత లావైందో.